నమస్తే. తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్ అన్నారు. 3 పూటలా తిండి ఇది అనాదిగా అందరూ ఆచరిస్తూ వస్తుంది. కానీ మారుతున్న కాలంతో పాటు డైటింగ్ అనేది ఇప్పుడు చాలా మంది పాటిస్తున్నారు. సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఇష్టారీతిన డేంజరస్ డైట్ ప్లాన్ ని అనుసరిస్తూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య కేరళలో ఓ టీనేజర్ ఓవర్ డైటింగ్ పేరుతో చివరికి మంచినీళ్లు మాత్రమే తాగుతూ మంచాన పడింది. బరువు ఎక్కడ పెరిగిపోతాననే అనవసర భయంతో ఈ డేంజరస్ డైటింగ్ ప్లాన్ ని ఫాలో అయింది. చివరికి అనారోగ్యంతో కన్నుమూసింది. ఇంతకీ ఈ డేంజరస్ క్రాష్ డైటింగ్ కొంప ముంచుతోందా? మితాహారం మంచిదా? అతిగా డైటింగ్ అనర్థమా? అసలు వైద్యులు ఏమంటున్నారో మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ గారు ఉన్నారు. మనతో పాటు డాక్టర్ మురళీ భరద్వాజ్ గారు, ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్, అండ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ శిరీష గారు, న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్. హలో డాక్టర్. నమస్తే. హలో అండి. డాక్టర్, ఇప్పుడు చూసాం మనం వాటర్ డైట్ అంటే అసలు బేసిక్ గా మనకు పెద్దవాళ్ళ నుంచి 3 పూటలా తినండి అంటే మనల్ని పెంచిన పెద్దవాళ్ళు కావచ్చు, పాత తరం వాళ్ళు కూడా 3 పూటలా తినండి, కడుపు నిండా బాగుండండి అని పిల్లలకు కొసిరి పెడుతున్న సిచ్యువేషన్స్ ని మనం చూసాం. అంటే రాను రాను ఈ ఫుడ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ షాకింగ్ ఏంటంటే వాటర్ డైట్. అసలు ఏంటి ఈ వాటర్ డైట్? ఏంటి ఈ వాటర్ డైట్ వల్ల ఒక టీనేజర్ ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ వచ్చింది. అసలు మీరేం చెప్తారు? ఒక మనిషిలో 60% వాటర్ ఉంటుందమ్మా. అంటే 70 కిలోల మనిషిలో 42 లీటర్ల వాటర్ ట్యాంక్ మనం. కాబట్టి మన దేహంలో ఉన్నటువంటి నీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లవణాలు, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా మన ప్రాణాన్ని కాపాడుతాయి. వీటన్నిటి కాన్సన్ట్రేషన్ కూడా ఒంట్లో ఉన్నటువంటి నీరుకి సంబంధం ఉంది. సో ఎప్పుడైతే వెయిట్ తగ్గాలని కొంతమంది ప్రయత్నం చేస్తారో అక్కడ ఇక్కడ యూట్యూబ్లో చూసి మంచినీళ్ళు తాగితే ఆకలిపోతుంది, ఆకలిపోతే తినకపోతే మన బరువు తగ్గుతుంది అనేటువంటి ఒక అపోహలోకి పోయి ఓన్లీ వాటర్ తోటి కడుపు నింపుకుని నడిపిస్తారు. సో దీన్ని వాటర్ డైట్ అంటారు. కానీ ఎక్కడా కూడా ఇట్లాంటిది ఒక డైట్ ఫాలో కావటం అనేది సైంటిఫిక్ అని ఏం లేదండి. సో కాబట్టి వాటర్ డైట్ అనేది కేవలం మిత్. ఓకే. అండ్ శిరీష గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే కేరళలో ఒక టీనేజర్ అంటే 18 years ఉన్న ఒక అమ్మాయి వాటర్ డైట్ అనే పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన రకరకాల డైట్స్ ని ఫాలో అవుతూ ఫైనల్లీ ఈ వాటర్ డైట్ ని చేసి తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. ప్రెసెంట్ షీఈ్ నో మోర్. అంటే అసలు టీనేజర్స్ డైట్ చేయొచ్చా? ఒక డైటీషియనిస్ట్ గా, న్యూట్రిషనిస్ట్ గా మీరేం చెప్తారు శిరీష గారు? టీనేజర్స్ అన్నది వెయిట్ లాస్ అవ్వచ్చండి, డైట్ చేయకూడదు అన్నది కాదు. చెయ్యొచ్చు. కాకపోతే మనం ఎప్పుడు డైట్ స్టార్ట్ చేస్తున్నామో ఒక ఎక్స్పర్ట్ అండర్ లో గనక ఏదన్నా చేస్తే, అలాంటి డైట్స్ ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే గనక నా సలహా ఏంటి అని అంటే ఒక ఎక్స్పర్ట్ ని చూస్ చేసుకొని వాళ్ళ సలహాల సూచనల మేరకు డైట్ స్టార్ట్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు అని అంటే ఆ పర్సన్ దగ్గర నుంచి మనం ఎంటైర్ హిస్టరీ తీసుకుంటాం. ఒక కన్సల్టేషన్ కి ఎవరైనా వచ్చారనుకోండి, సో ఆ పేషెంట్ దగ్గర నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం. అసలు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నారా, లేకపోతే అంటే మెనోపాజ్ స్టేజ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి అంటే యంగ్ ఏజ్ లో ఉన్నారా, ఆ స్టేజ్ ని బట్టి మనం ఆ పర్సన్ కి ఇన్ని క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి అన్నది మనం ఒక అసెస్ చేయగలుగుతాం. అసెస్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన మోడిఫికేషన్స్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమ్మాయి ఉంది, ఎవరో కేరళలో ఒక అమ్మాయి అన్నెసెసరీగా ఓన్లీ వాటర్ డైట్ చేసి వెయిట్ లూజ్ అవుదాం అని చెప్పి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది, రైట్? సో అలాంటివి కాకుండా మనం ఎప్పుడైనా డైట్ చేసేటప్పుడు ప్రాపర్ గా, అంటే మనం రోజు తీసుకున్న వాటిల్లో ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, సో ఇవన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ మాత్రమే అనలైజ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు కార్బ్స్ ఎక్కువ తీసుకుంటున్నారా, లేదా ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్నారా, లేకపోతే అన్నెసెసరీ ప్రోటీన్ ఏమైనా ఎక్సెస్ వెళ్తుందా, ఏంటి అన్నది మొత్తం ఆ హిస్టరీ తెలిసిన తర్వాత మనం ఆ పర్సన్ ని అనలైజ్ చేసి వాళ్ళకి డైట్ ఇస్తే గనక అది 100% వర్కౌట్ అవుతుందండి. కాకపోతే మెయిన్ ప్రెసెంట్ డేస్ లో ఏమవుతుంది అని అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఏదో నాకు డైట్ వచ్చింది, నేను ఇది చేస్తే నాకు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అని అనుకుంటున్నారు, కానీ అది కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అయితే కాదండి. ఓకే. అండ్ డాక్టర్ మురళి గారు, అంటే ఈ జనరేషన్ విషయానికి వస్తే, అంటే ఇదంతా ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూత్ కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు బరువు అంటే భయపడుతున్నారు.
వెయిట్ గెయిన్ అవుతున్నారంటే టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అసలు ఏంటి, ఎందుకు జనాల్లో ఇది క్రియేట్ అయింది? అంటే ఇదంతా కూడా కాంపిటీషన్. నేను వారికంటే అందంగా ఉండాలనో, వారికంటే సన్నగా ఉండాలనో ఒక రకమైనటువంటి భావన. సైకియాట్రీలో దీన్ని ఏమంటారంటే బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ భావన ఎవరికైతే ఉంటుందో వారికి నా ముక్కు పొడుగ్గా ఉందని ఎంతమంది చెప్పినా కూడా నీ ముక్కు చాలా సుందరంగా ఉంది అన్నా కూడా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తారు, కొంచెం నా ముక్కు అయినా బాగు చేస్తారా అని. అట్లనే నాకు మొటిమలు ఉన్నాయని దిగులు పడతారు. అలానే వారు మనం మామూలుగా అద్దంలో చూసుకుంటే అనుకుంటాం పర్వాలేదు, కొంచెం పొట్ట వచ్చిందనో కొంచెం లోపలికి వెళ్ళిందనో అనుకుంటాం. కానీ ఈ బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ అనేటువంటి ఒక మానసిక జబ్బు ఉన్న వారిలో ఏంటంటే ఎప్పటికీ వారు లావుగా ఒక ఏనుగులాగా ఉన్నాను అనే భావనలో ఉండిపోతారు. ఎప్పుడైతే ఆ భావనలో ఉన్నారో మన మనసులో కొన్ని చేంజెస్ వస్తాయండి. అసలు ఆకలి ఎలా పుడుతుంది అని కనుక మీరు చూస్తే మన బ్రెయిన్లో హైపోథాలమస్ అనేటువంటి ఒక సెంటర్ ఉంటుంది. అది డిసైడ్ చేస్తుంది అన్నం తినాలా, ఆకలి వేస్తుందా, సరిపోయిందా, ఇవన్నీ కూడా అది ఆలోచన చేస్తుంది. దానికి ఎవరు చెప్తారు అని అంటే 2 పదార్థాలు ఉన్నాయి. ఒక దాన్ని గర్లిన్ అంటారు, ఇంకొక దాన్ని లెప్టిన్ అంటారు. ఓకే. ఈ పదార్థాలు ఏంటంటే తినగానే సంతృప్తి కలగడము, లేకపోతే ఆకలి వేయడానికి ఈ పదార్థాలు అవసరం అమ్మా. సో ఈ పేషెంట్స్ ఎవరైతే మానసిక జబ్బుతోటి బాధపడతారో వీళ్ళల్లో ఒక అసమతుల్యత ఏర్పడుతుంది ఈ పదార్థాలలో. దాంతో వారు ఎంత తిన్నా కూడా తినలేదనుకోవడము, లేకపోతే తినకపోయినా కూడా తిన్నానని అపోహపడము, ఇలా జరుగుతుంది. సో కాబట్టి దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. ఈ ఈటింగ్ డిజార్డర్ అనేది దగ్గర 10 నుంచి 12% భారతీయుల్లో ఉంటుంది. సో ఎవరికైతే ఇది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు పూర్తిగా తినడం మానేయడము ఇలా సఫర్ అవుతారు. ఇంకోటి ఒక 2 పదార్థాలు ఉంటాయి. మనం ఆనందంగా ఉన్నాము అనుకోండి, సెరటోనిన్ అనేటువంటి పదార్థం పెరుగుతుంది. వీళ్ళల్లో ఆ సెరటోనిన్ అనేటువంటి పదార్థం తక్కువ ఉంటుంది. ఉండేప్పటికీ కంటిన్యూస్ డిప్రెషన్లోకి వెళ్తారు. ఏది మేము లావుగా ఉన్నామని. దాంతో అన్ని ఎక్కడ దొరికితే అక్కడ సోషల్ మీడియాలో ఎవరైనా చిట్కాలు చెప్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరంటారు వాటర్ తాగండి అంటారు, ఒకరేమో ఒకేసారి తినమంటారు, ఒకరేమో 2 సార్లు తినమంటారు. ఈ అపోహలన్నిటి వల్ల ఆహారం సరిగ్గా తీసుకోకపోయి పౌష్టిక విలువలు లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వస్తాయి. అందుకోసమే మన న్యూట్రిషనిస్ట్ గారు చెప్పినట్టుగా ఎక్స్పర్ట్ డైటీషియన్ అనేవారు ఒక సమతుల్యమైనటువంటి ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలి అని కనుక చెప్తే వారి యొక్క డైరెక్షన్లో కరెక్ట్గా తింటే గనక ఇట్లాంటి సమస్యలు రావు. ఓకే డాక్టర్. అండ్ డాక్టర్ శిరీష గారు, డైట్ అంటే ఫుడ్ మానేయడమేనా? బేసిక్గా మనం డైట్ చేసే వాళ్ళని కలిపితే వాళ్ళు చెప్తారు మనం ఒక స్వీట్ ఇచ్చినా కానీ లేదు నేను డైట్లో ఉన్నాను తినను అని చెప్తారు. టీ కాఫీ అవాయిడ్ చేశాను, నేను డైట్లో ఉన్నాను, నేను రైస్ అవాయిడ్ చేశాను అని చెప్తున్నారు. అంటే డైట్ అంటే ఫుడ్ని అవాయిడ్ చేయడమేనా? మీరేం చెప్తారు? డైట్ అంటే మనం ఫుడ్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవడం అండి. అంటే ఇప్పుడు నాకు ఇంతే రిక్వైర్మెంట్ ఉంది, ఈ టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి నాకు అంత రిక్వైర్మెంట్ ఉంది, నేను అంతే తీసుకోవాలి. లంచ్ లో ఇంత రిక్వైర్మెంట్ ఉంది అంటే నేను ఒక ఫుల్ ప్లేట్ ఆఫ్ మీల్ తీసుకొని సెటైటీని ఫిల్ చేసుకొని నేను ఎప్పుడైతే ఫిల్ చేసుకొని నా టమ్మీని సాటిస్ఫై చేసుకుంటానో అలా హెల్తీగా వెయిట్ లాస్ అయితే దాన్ని డైట్ అంటారండి. అంతేగాని పొట్ట మార్చేసుకొని బాడీకి న్యూట్రియంట్స్ ఏమీ ఇవ్వకుండా నేను డైట్ చేసేస్తాను అనడం అన్నది కరెక్ట్ కాదండి. అసలు డైట్ అంటే యాక్చువల్ గా మనం ఇస్తున్న ఫుడ్ మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలి. అబ్జార్బ్ అవ్వడమే కాకుండా దానికి కావలసిన మైక్రో న్యూట్రియంట్స్, మాక్రో న్యూట్రియంట్స్. మాక్రోస్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే చిన్నవి, కాల్షియము, మెగ్నీషియము, జింక్, వైటమిన్ డి, B12 ఇలాంటివన్నీ కూడా మనకి కావలసిన అమౌంట్ లో మనం బాడీకి ఇస్తూ మనం చేస్తే దాన్ని డైటింగ్ అంటామండి. ఏదో నేను ఆ ఫుడ్ ఐస్ క్రీమ్ తినడం వల్ల నేను గెయిన్ అయిపోతాను, అదంతా మనం మెత్తండి. చాలా మందిలో ఈ అపోహ మనం చూస్తుంటాం మ్యామ్. అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫుడ్ తినడం వల్ల గెయిన్ అయిపోతాను అని అనుకోవడమే పెద్ద మెత్తు.
ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్న ఫుడ్ కి, మనం చేసే ఎక్సర్సైజ్ కి, మన బాడీకి మనం ఇచ్చే ఎక్సర్సైజ్ కనుక ప్రాపర్ గా ఉంటే బాడీ అన్నది వెయిట్ గెయిన్ అవ్వదు, ఫస్ట్ థింగ్. రెండోది, మనం ఏం చేస్తామంటే డైటింగ్ అని చెప్పేసి కావలసిన టైమింగ్స్ లో కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ టైమింగ్స్ లో తీసుకొని నేను డైటింగ్ చేస్తున్నాను అనడం అన్నది కరెక్ట్ కాదండి. అర్థమైందా? సో అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న డైటింగ్ అంటే మన బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చి హెల్దీగా చేయడాన్ని మనం డైటింగ్ అంటాం. ఓకే మురళి గారు, అంటే వాటర్ డైట్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా నార్మల్ రెగ్యులర్గా మనం ఫుడ్ తీసుకునే వాళ్ళమే కొంత వర్క్ పెరిగినా కొంచెం టైంకి తినకపోయినా డల్ అయిపోతుంటారు, హెడేక్ వస్తుంటుంది, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళని కూడా మనం చాలా మందిని చూస్తుంటాం. అసలు ఏంటి వాటర్ డైట్? వాటర్తోనే ఇన్ని రోజుల అమ్మాయి ఎలా సస్టైన్ అయింది? అసలు ఏంటి, అసలు ఒకసారి డైట్ స్టార్ట్ చేస్తే బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? బేసిక్గా మీకు తెలుసు కదా, నా తిక్కకి లెక్క ఉంది అని అంటారు కదా, అలానే డైట్కి కూడా ఒక గణితం ఉంది. ఆ గణితం అర్థం చేసుకుంటే కనుక ఎవరైనా డైటింగ్ చేయగలుగుతారు. మనకి ఎన్ని క్యాలరీలు కావాలి? 2000 క్యాలరీలు కష్టపడి పనిచేసి కార్మిక వర్గము లేకపోతే రైతులాగా పనిచేస్తేనో 2000 క్యాలరీలు కావాలి. మనమంతా టిక్కుమని ఇంటర్నెట్ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగాలు కదా, సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, వారికి 1500 క్యాలరీలు సరిపోతాయి. ఒకవేళ ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోమా, ఉంటే కనుక ఒక 10 కిలోలు తగ్గాలి అనే ఒక గోల్ ఉందనుకోండి, ఉంటే కనుక 1000 క్యాలరీలతోటి కడుపు నింపుకోవచ్చు. అంటే 1000 క్యాలరీలు తిన్నా కూడా మనకేం కాదు, అంటే మనం అట్లా నియంత్రణ చేయొచ్చు, ఏం కాదు. సో 1500 కావాల్సిన చోట 1000 తీసుకుంటే ఎంత తక్కువ తీసుకున్నట్టు? 500 క్యాలరీలు తగ్గినట్టు. ప్రతి 7000 క్యాలరీలకి 1 కిలో బరువు తగ్గుతాం. 7000 క్యాలరీలకి. సో రోజుకి 500 క్యాలరీలు తగ్గింది అనుకోండి, 14 రోజుల్లో మనము ఆల్మోస్ట్ 7000 క్యాలరీలు తగ్గుతాము. దాంతో 1 కిలో బరువు తగ్గుతాం. అంటే నెలకి 2 కిలోల బరువు, 5 నెలల్లో 10 కిలోల బరువు తగ్గిపోతాం. కాబట్టి ఆ 1000 క్యాలరీలు మాత్రమే పుచ్చుకోవాలి అని అంటే దాంట్లో సరైన సమతుల్యతతో పౌష్టిక పదార్థాలు ఉండాలి. ప్రతి మనిషికి కిలోకి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం, మరియు కనీసం 40% పిండి పదార్థాలు ఉండాలి, మిగతాదంతా కూడా ఫ్యాట్. ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుని కనుక పుచ్చుకుంటే అప్పుడు అది పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ అవుతుంది అన్నట్టు. కొంతమందికి మధ్యాహ్నం ఎక్కువ తినే అలవాటు ఉంటుంది, కొంతమందికి పొద్దున తినాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారంగా మనము గనక డైటింగ్ చేస్తే బెటర్. తర్వాత జనరల్గా కూడా ఒక 16 గంటల టైం గనక మనము ఇచ్చామనుకోండి మన డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో, దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఈ మొత్తం డైటింగ్ మెథడ్స్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అని దాంట్లో వాళ్ళు ప్రూవ్ చేశారు. వెరీ గుడ్ వే టు హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్, ఎట్ ద సేమ్ టైం బరువు కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అని. సో ఈ రకంగా మనము శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వెళ్తే, వాటర్ తీసుకుంటే మనిషి బరువు తగ్గుతారనో, లేకపోతే ఇంకోటి ఏదో ఆకులు తింటేనో గడ్డి తింటేనో సన్నబడతారనో, ఇలాంటి అపోహలన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అని అంటే ప్రతిదానికి ఒక డైటీషియన్ అనేవారు వారి యొక్క జీవితాన్ని అంతా ఇదే శాస్త్రం మీద స్పెండ్ చేశారు. వేలాది మంది పేషెంట్లను చూస్తారు డైటీషియన్లు వారి యొక్క దీన్ని. కాబట్టి అటువంటి వారి హెల్ప్ తీసుకుంటే ఇట్లాంటి అపోహలకి గురవకుండా ఉండొచ్చు. ఓకే. అండ్ డాక్టర్ శిరీష గారు, అంటే ఈ మధ్య ఒక క్రేజ్, అంటే యూత్ అంతా ఒక ట్రెండ్ లో వెళ్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే 12 o'clock బిర్యానీ తినాలి, బయటికి వెళ్ళాలి, వేడివేడి దోశలు తినాలి, 4 AM బిర్యానీ అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులన్నీ మనం చూస్తున్నాం. నైట్ టైం ఫుడ్ తినడం అనేది అసలు మనకు పాతకాలం నుంచి అలవాట్లేని ప్రాసెస్ ఇది. అంటే ఇప్పుడు ఇది ట్రెండ్ బాగా పెరిగిపోతుంది. దీన్ని ఎలా చూడాలి యూత్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ టైమింగ్స్ అండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి బిర్యానీస్ తినడం అండ్ మిడ్ నైట్ 12 o'clock కి బిర్యానీస్ తినడం అన్నది అస్సలు సేఫ్ కాదండి. యాక్చువల్ గా మనం అలాంటివి చేస్తున్నామని అంటే అది సర్కేడియన్ రిథమ్ కి మనం ఎగనెస్ట్ గా వెళ్తున్నట్టు. సో జనరల్ గా మనం ఫుడ్ మన ప్రీవియస్ ఏన్షియన్స్ చేసే పద్ధతి ఏంటి అని అంటే
సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు ఆ విండో పీరియడ్ లో ఫుడ్ తీసుకొని రిమైనింగ్ టైమింగ్స్ లో నా బాడీకి రెస్టింగ్ స్టేజ్ ఇస్తారనమాట. సో ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే బాడీ అన్నది హెల్దీగా ఉంటుంది. అంటే ఒక 12 అవర్స్ మనం ఒక 12 అవర్స్ వర్క్ చేసి మనం బాడీకి మంచిగా హెల్దీగా ఫుడ్ ఇచ్చి తరువాత మనం దాన్ని రెస్టింగ్ స్టేజ్ లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనం రెస్టింగ్ స్టేజ్ లో ఉండాల్సిన టైమింగ్స్ లో మనం ఏం చేస్తున్నాం, ఫుడ్ తీసుకుంటున్నాం, రైట్? మనం పడుకోవాల్సి నార్మల్ గా రెస్ట్ తీసుకోవాల్సిన స్టేజ్ లో ఏం చేస్తున్నాం, సారీ వర్క్ చేయాల్సిన టైంలో మనం ఏం చేస్తున్నాము, ఆ టైంలో పడుకుంటున్నాం. సో దిస్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి అగెనెస్ట్ టు ద సర్కేడియన్ రిథమ్, రైట్? సో దాని వల్ల వచ్చే కాంట్రా ఇండికేషన్స్ కూడా అలానే ఉంటాయండి. మెయిన్లీ ఈ మెటబాలిక్ డిసీజెస్ అన్ని కూడా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ ఇది ఒక రీజన్. శిరీష గారు, ఓకే, మీరు చాలా బాగా చెప్పారు దీని గురించి. అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, అంటే జనరేషన్ మారింది. ఇప్పుడు రకరకాల షిఫ్ట్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, నైట్ షిఫ్ట్స్ లో చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నైట్ టైంలో ఆకలిస్తుంటది. కొన్ని రకరకాల 2 to 10 షిఫ్ట్ అని, నైట్ 10 to మార్నింగ్ 6 అని ఉంటుంది కదా. అంటే వీళ్ళు ఎలా లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏం చెప్తారా యాజ్ ఏ డైటీషియన్ గా? ష్యూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ వర్క్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకు కూడా మనం డైట్ ప్లాన్ చెయ్యొచ్చు. కాకపోతే వాళ్ళు ఏ టైమింగ్స్ లో వాళ్ళ షిఫ్ట్స్ టైమింగ్స్ ఏంటి, వాళ్ళ రెస్టింగ్ స్టేజ్ ఏ టైం ఉంది, మనం ఎక్కడి నుంచి మనం ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది మనం ఒక పర్సన్ ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఆయన ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ 12 వరకు వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో ఆయనకి మనం అట్లీస్ట్ ఒక 10 o'clock నుంచి 10 కాదు 9 o'clock నుంచి ఫుడ్ అన్నది మనం ఆపాలి, ఓకే, రైట్? సో మార్నింగ్ వాళ్ళు డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మోస్ట్ ప్రాబబ్లీ 9 10 స్టార్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్ లో వాళ్ళకి హంగర్ లెవెల్స్ ని బేస్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం సర్కేడియన్ రిథమ్ కి ఎగనెస్ట్ గా వెళ్తారు. సో వెళ్ళేటప్పుడు వాళ్ళ హంగర్ లెవెల్స్ కానీ వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, రైట్? సో ఆ హంగర్ లెవెల్స్ ని అట్ ద సేమ్ టైం స్లీపింగ్ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకొని గనక మనం డైట్ ప్లాన్ చేయగలిగితే వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ అంటే ఏదన్నా కూడా కొంచెం సర్కేడియన్ రిథమ్ కి ఎగెనెస్ట్ గా వెళ్తే గనక దాని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. బట్ స్టిల్ మనం కొంతవరకు కాషియస్ గా ఉండి ప్రివెంట్ చేయొచ్చండి. ఓకే. అండ్ డాక్టర్ మురళి గారు, బేసిక్ గా యూత్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో జిమ్ లకు వెళ్తున్నారు, ఎక్కువగా ఫిట్నెస్ కంటే కోవిడ్ తర్వాత ఈ ఫిట్నెస్ మీద ఎక్కువగా అవేర్నెస్ కూడా వచ్చింది. జిమ్ లో జాయిన్ అవ్వగానే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా, డైటీషియన్ లాగా జిమ్ ట్రైనర్ ఒక డైట్ చార్ట్ ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఫాలో అయిపోతున్నారు యూత్. ఇది ఎంతవరకు డేంజర్ అని చెప్తారు మీరు? డేంజర్ అని ఏం లేదమ్మా, ఎందుకంటే ఎప్పుడైతే ఒక న్యూట్రిషనిస్ట్ హూ ఇస్ క్వాలిఫైడ్ టు గివ్ ద డైట్ ప్లాన్, పర్సనలైజేషన్ అంటారు, ప్రతి వ్యక్తికి డిఫరెంట్ డైట్ ప్లాన్ అనేది అవసరం. సో అదే ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు జిమ్కి వెళ్ళిన వారి యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్, ఎనర్జీ ఎక్స్పెండిచరు మారుతుంది కదా. అప్పుడు అటువంటి డైట్ ప్లాన్ ఫాలో అవ్వడంలో తప్పలేదు. కాకపోతే ఏంటంటే జిమ్కి వెళ్ళేవారు రోజు వెళ్తారా కూడా మీరు చూడాలి, కానీ డైట్ ప్లాన్ మటుకు రోజు తింటారు. సో అది కూడా కొంత డిస్ప్రపోర్షన్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి మనము ఎంతైతే ఎనర్జీ వెచ్చిస్తామో, మనం ఎంతైతే ఎనర్జీ తీసుకుంటామో, ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ స్ట్రైక్ చేస్తే కనుక ఈ అసమతుల్యత అనేది కలగదు. మరొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన డైటీషియన్ గారు చెప్పినట్టుగా, మన బాడీలో మన బాడీ రెండే పనులు చేస్తుంది. ఒకటి తిన్నది అరిగించుకుంటుంది, లేకపోతే రిపేర్ చేస్తుంది మన బాడీని. మనం కనుక రిపేర్ చేయడానికి దానికి టైం ఇవ్వకుండా కంటిన్యూస్గా కనుక తింటున్నాం అనుకోండి, అప్పుడు మన బాడీకి రిపేర్ ఎక్కడ ఉంటుంది, ఉండదు. మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ తింటే. సో అప్పుడు క్యాన్సర్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి, ఏది పోతుండగా. సో కాబట్టి ఆ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కనీసం 12 నుంచి 14 గంటలు మనం బాడీకి ఏమీ తినకుండా, మెటబాలిక్ లోడ్ లేకుండా రెస్ట్ ఇస్తే అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఓకే. శిరీష గారు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది డైట్స్ చేసే వాళ్ళు ఒక వీక్ ఒక డైట్ చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక డైట్కి వెళ్తున్నారు. అంటే మల్టిపుల్ డైట్స్ ని కూడా కొంతమంది చేస్తున్నారు. అంటే ఏంటిది మల్టిపుల్ డైట్స్ అనేది, హెల్దీయా అన్హెల్దీయా, అసలు ఎందుకు చేంజ్ చేస్తున్నారు ఒక డైట్ నుంచి ఇంకొక డైట్కి? రీజన్ మల్టిపుల్ డైట్స్ అంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు,
ఆయనకి ఉన్న కండిషన్ కి ఒక 15 days ఒక డైట్ కావాలి, నెక్స్ట్ 4 weeks కి ఇంకొక డైట్, నెక్స్ట్ ఇంకొక 4 weeks కి ఒక డైట్. అంటే ఆ పర్సన్ కి అదే డైట్ నడవాలని లేదు, అలా అని చెప్పేసి చేంజెస్ చెయ్యాలన్న మ్యాండేటరీ కూడా కాదు. అంటే ఆ పర్సన్ వచ్చి రివ్యూ తీసుకొని మ్యామ్ ఇలా ఉంది, నాకు ఇలాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి, లేకపోతే దీంట్లో నాకు కొంచెం రివైజ్ చెయ్యండి అని అడిగినప్పుడు చేంజెస్ చేయడం వేరండి. లేదు ఇప్పుడు ఏంటంటే నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను ఏదో ఒక డైట్ చేంజ్ చేసేయాలి అని అనుకోవడం అన్నది కరెక్ట్ అయితే కాదండి. ఓకే ఓకే డాక్టర్, బేసిక్గా చీట్ డే అని చెప్పి 1 day అంటే వారమంతా డైట్ చేసి సండేను సాటర్డేను చీట్ డే అని పెట్టుకొని ఆ రోజుగా ఫుల్గా తినేసే ఒక కాన్సెప్ట్ కూడా మన దగ్గర ఉంది కదా, అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ మంచిదా? వాట్ ఈస్ చీట్ డే? అంటే బేసిక్గా ఏదైనా ఒకే పని మనం రోజు చేస్తూ వెళ్ళామనుకోమ్మా, రోజు వాకింగ్ చేయాలన్నా రోజు చదువుకోవాలన్నా కష్టం. సో అందుకోసం అని చెప్పి మన మనసును నియంత్రించడం కోసం, అంటే మన మనసులో 2 ఉంటాయి, ఒకటి రివార్డ్ సెంటర్, ఒకటి పనిష్మెంట్ సెంటర్ అని 2 ఉంటాయి. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా పనిష్మెంట్ సెంటర్ని మాత్రమే కనుక స్టిమ్యులేట్ చేసామనుకోండి, రివార్డ్ సెంటర్ బాధపడుతుంది, అప్పుడు మనకు ఆ హ్యాబిట్ పోతుంది. అందుకోసం అని చెప్పి మధ్యలో ఒక రోజు వదిలేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మిగతా 5-6 రోజులు డిసిప్లిన్డ్గా ఉండండి, దానివల్ల మీరు స్టిక్ అవుతారు ఆ హ్యాబిట్కి అని చెప్పి ఇట్లా ఒకరోజు మనము విచ్చలవిడిగా తినచ్చు అని, బింజ్ చేయొచ్చు అని వదిలేశారు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైటింగ్ అనేది ఒక మానసిక నియంత్రణ. సో ఎప్పుడైతే మన మనస్సు నియంత్రిస్తుందో, సగం కడుపు నిండంగానే ఇంకా చాలు అని నియంత్రణ ఏర్పడుతుందో, అప్పుడు మనకి దేని గురించి ఒక అలవాటు ఏర్పడిపోతుంది. ఆ అలవాటు ఏర్పడిపోయేంత వరకే మనకి దిగులు. ఒకసారి ఆ అలవాటు అయిందనుకోండి, వారు 100 సంవత్సరాల వరకు కూడా ఎక్కువ తినకుండా తక్కువ తినకుండా సమతుల్యంగా తింటూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మురళీ భరద్వాజ్ గారు, మీరు చాలా విషయాల్ని ఈ డైట్ కి సంబంధించి మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ శిరీష గారు. సో చూసారు కదా, ఇప్పటి వరకు మనకు డాక్టర్స్ చెప్పారు, మీరు డైట్ చేయాలి అనుకుంటే గనుక న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ ని కన్సల్ట్ అయ్యి మీరు హెల్దీ డైట్ ని ఫాలో అవ్వండి. సోషల్ మీడియాలో వచ్చే రకరకాల యూట్యూబ్ వీడియోస్ ని చూసి డైట్స్ చేస్తూ మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ డాక్టర్స్ చెబుతున్నారు.